సర్పంచ్ మగడు ఎంత పని చేసిండ్రా బైసప్ అడికైనా చెప్తానే ఉన్నా నేను ఏటో తేడా కొడుతుందని విన్నావా? దీన్నే గాలి పోయే కంపెనీ లుంగి తలిగేసుకుని అంటారు. కుప్పలకు పోయి తిప్పలు తెచ్చుకుంటేవి. ఆ సర్పంచ్ మగడు దొరకడా చూస్తా. గుండె నిండా గుడి గంటలు గువల గొంతులు. ఏమయ్యా ఇలా మస్తు ఖుషిగున్నావు, ఏంది సంగతి? ఏం ఘనకార్యం చేసినావు అక్కడ? ఏమి మౌనిక, ఎప్పుడు నీ మొగను తప్పు పడుతూనే ఉంటావా? ఈ రోజు ఒక జంటకు ఇంత నీడనిచ్చిన, అందుకే మస్తు సంబరంగా ఉన్నా. గంతేనా, ఇంకేమైనా చేసి వచ్చినావా? చిచి, నన్ను అనుమానిస్తావు మౌనిక? నేను తొవ్వండి నడిస్తే చీమల కనబడితేనే మళ్ళీ ఎందుకు వస్తాను, అట్లాంటి నేను. అబ్బో మాసాలు గాని నేను 2 రోజులు మా పుట్టింటికి పోయేస్తా. ఏమంటానా మౌనిక, నేను నిడిచి 2 రోజులు ఎట్లుండాలి? నాకు ఓరుండి పెడతా చెప్పు. అబ్బో మాసాలు గాని పిల్ల మాటిని లగ్గం పోతే పిల్లలు వేసిపోయి లగ్గం ఎత్తిపోయాయి. నాకు తెలియదు అని వేషాలు. ఇగో 2 రోజులు ఉండొస్తా. ఇక్కడ ఏమన్నా వేషాలు వేసినావో మళ్ళా నేను ఇంటికే రాను. అర్థమైతుందా? అర్థమవుతుంది, సరే సరే నేను పోతాన్నా. యాహూ! నా పిల్ల పుట్టింది పోయిందోచ్. నింగి నేల నాదే, దున్ని పడేయాలి. సర్పంచ్ బోర్డా మజాకా. రాజు, సర్పంచ్ మొగడు నమ్మించి మోసం చేస్తుండ్రా. అన్న అయితే నీకే మంచి పేరు వస్తుంది కదనే. ఆ పేరు వస్తే ఏం లాభం రా? పైసా లేదు, ఇల్లు ఉత్తగానే కిరాకిస్తి కదా. అవునన్న, బయట ఎవరికైనా ఇచ్చినా 10 రూపాయలు దొరుకుతుండే. నిన్ను సర్పంచ్ మగుడు తెలివిగా పడేసిండు. ఆయన పెద్దోడు, ఎప్పుడు చెడ్డోడు కాస్తి అన్న. అన్న నమస్తే. హోటల్ మంచిగా నడుస్తుందారా రాజు? అంతా నీ దయ అన్న, ఇప్పటికైతే మంచిగా ఉన్నది. నా దయ ఏముందిరా, ఇగో అంతా అక్బర్ బాయ్ దయ. ఏమంటావు అక్బర్ బాయ్? అవును, మీ అనుచరులేరి, ఒక్కనే ఉన్నావు. ఓహో, నా ఎఫెక్ట్కు వదిలేసినవా? ఇప్పుడు నీది నడుస్తుంది, అందుకే ఆగుతలేవు. ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది. ఏం లేదే, వాళ్ళకు వేరే పని చెప్పినా ఆ పని మీద పోయిరు. ఏంది హుషారుగా ఉన్నావు? ఆహా, ఇలా కొంచెం హుషారుగానే ఉన్నా. నాకే కాదు, పెళ్ళైన ప్రతి ఒక్కరికి ఇట్లనే ఉంటుంది. నమస్తే అన్న. నమస్తే నమస్తే. నమస్తే బాయ్, మంచిగున్నావా? మంచిగానే ఉన్నా, మీరు చేసిన ఘనకారానికి. అన్న కూర్చోరన్నా. అక్బర్ బాయ్, అది ఇంకా మనసులో పెట్టుకున్నావా? మేము ఎప్పుడో మర్చిపోయినాం. అది మర్చిపోతారు, అదే మన నీళ్ళ. ఏమో జోరు తయారైనవన్నా, జోస్మీన్ ఉన్నట్టున్నావు. ఏం సంగతి అన్నా? ఏం లేదు, మా భార్య పుట్టింటికి పోయింది, అందుకే జోష్. అన్న ఏ మాట కా మాట చెప్పాలి. పెళ్ళైన మొగనికి అసలైన స్వతంత్రం పెళ్ళాం పుట్టింటికి పోవుడే. అబ్బా మస్తు చెప్పినావన్నా. 1,00,000 రూపాయల మాట చెప్పినావు. మన శివ ఎటు పోయిండు? ఏమో అన్న,
ఎప్పుడైనా వచ్చేటోడు ఈరోజు ఇంకా రాలేదు. అన్నా నమస్తే, అబ్గర్ భాయ్ నమస్తే, శంకర్ అన్న నమస్తే. నమస్తే. ఏం శివ, ఏంది విశేషం? కొత్త బట్టలు, కొత్త కళ్ళద్దాలు, అదిరిందయ్య శివ. ఏంది శివ దగదగదగా మెరిసిపోతున్నావు? తెలిసిపులా ఏంది? అబ్బా సాయి, అంత కరెక్ట్ ఎట్లా చెప్పినావు? ఏ మొగాడైనా పెళ్లి చూపులాడే ఈడొక్కపోయేది. మొత్తానికి పెళ్లి చూపులో పోతున్నాం అన్నమాట. అవునన్నా, పోతున్నాం అయ్యిందన్నా, మీరు కూడా రావాలి. క్యా శివ, పెళ్లి చూపులు నీకు మేము ఉద్దరు క్యా కర్తే? ఏంది బాయ్ అట్లా అంటున్నావు? నాకు మీరు తప్ప ఎవరున్నారు? 4 ముచ్చట్లు అడుగుతారని. తోటోడు ఇంటోడు అవుతానంటే అందరికి సంతోషమేనే. అందరం కలిసి ఇంటోని చేయాలి, లేకపోతే ఇంకా ముదిరేటట్టున్నాడు. మంచిగా చెప్పినావు శంకర్. రాక రాక పెళ్లి చూపులు తగిలినాయి. నడువు పోదాం. సరే మరి, నేను ఎల్లారి దగ్గర పోయి వస్తా. పిలువురా, వాడైతే మంచిగా అడుగుతాడు. రారి వచ్చి ఇట్లా కూర్చోండి. పిల్లని చూడ పెళ్లికి వచ్చినట్టే వచ్చినారు. ఈయననేనా పిల్ల తండ్రి? అవునే జల్లి గుర్తుపట్టినావు. పెళ్లి చూపులో పోతే ముందుగా ఎదుర్కొనేది పిల్ల తండ్రే కదా అని చెప్పిన. నాకు అర్థమైంది, పిల్లగారు ఎవరని చూస్తారు కదా. చూస్తే అందరూ పిల్లగాని లెక్కనే ఊరు. ఇలా పెళ్లి పిల్లగాడేవాళ్ళు. రే నేను చెప్తారా, సర్పంచ్ మొగడు ఇక్కడ. ఇగో పెళ్లి పిల్లగాడు ఈయననే. నేనే పిల్లగాన్ని. పిల్లగాడేందే బాగా ముదిరినట్టున్నాడు. ఇగో పిల్లగాడు ముదిరినట్టే ఉన్నాడు కానీ వయసు ముదిరలేదే. పిల్లగాడు ఎండలో పని చేస్తాడు, అందుకే ముదిరినట్టుగా అనిపిస్తున్నాడు. ఏం అక్బర్ భాయ్, నువ్వేమంటావు? పిల్లగాని గురించి సర్పంచ్ మొగడే చెప్పిండు కదా. పిల్లగానికి అయితే ఏం వంకలేదు, ఇక మీ ఇష్టం. ఏమంటారా ఎల్లార్? పిల్లగాన్ని చూస్తే ముదిరిపోయిన బెడకాయలా కనిపిస్తుంది కానీ వయసులో మాత్రం పోరాడే. ఇక పిల్లను పిలిపే పేరు. అమ్మా లలిత ఇటు రామ్మా. పిల్ల పేరు లలిత అంట. పేరు ఎంత మంచిగుంది, పిల్ల ఎంత మంచిగుంటుంది. నీ సిగ్గు చల్లగుండా ఒకసారి ముఖం చూడు, సిగ్గు మొత్తం చచ్చిపోతుంది. ఏం రావాలి పురావాత సిగ్గుడ పడుతుంది. తలెత్తి చూడరా అదరా పిల్లని. పిల్ల నచ్చింది. పిల్లగానికి పిల్ల నచ్చింది, మరి పిల్లకు పిల్లగాని నచ్చిందా? అయ్యో, సిగ్గుపడడానికి ఏమున్నది? నచ్చితే నచ్చలేని చెప్పు, లేకపోతే లేదు. మేమేమనుకోం. అబ్బా సిగ్గుపడితే ఎట్లా? ఏదో ఒకటి చెప్పాలి. ఏమా పిల్ల తండ్రి? జల్లి చెప్పమ్మా. మావోడు సిగ్గుతోటి భూమిని రాకుతాడు, ఇంకా కోసేపు అయిందనుకో పొక్కే పడుతుంది. నాకు సిగ్గు అని చెప్పినా కదా, మళ్ళా మళ్ళీ అడుగుతురేంది? అయ్యో అయ్యో అయ్యో, ఏమనుకోకూరు బిడ్డ, మా బిడ్డ కోపం తగ్గగానే మనం ఫోన్ చేస్తాం. ఇంకేం చెప్తారు? నడువురి. ఏం రవారి, సగముల్ని అలిగిపోయింది. రే ఇవన్నీ మనసులో పెట్టుకోకు. రిజల్ట్ కొద్దిసేపు అయినా కొద్దిసేపా. ఇదే మంచి టైం, సర్పంచ్ మొగన్ని ఇరికియాలి. శివ, పెళ్లి చూపులో దావత్ ఇయ్యవా? అబ్బా అక్బర్ భాయ్, ఏమన్నా చెప్పినావా? చలో నడవరి. అన్న, రిజల్ట్ రాందే దావత్ ఎట్లా ఇమ్మంటావు? ఎట్లయినా పాస్ అవుతావు. ఒకవేళ పాస్ కాలేదనుకో బాధతోటి దావ తీయాలి, పాస్ అయితే సంతోషంతో దావ తీయాలి. ఎట్లయినా దావ తీయాలి, గంతే. నీటిలో చేప ఈదక మానదు, బురదల పంది బుర్రక మానదు. ఎట్లయినా దావత్ ఇచ్చుడే. పదం పండి. ఇంతకీ ఎక్కడ కూర్చుండు? ఇంకెక్కడ? సర్పంచ్ సాబ్ ఇంటికాడ.
అన్ని వసతులు ఉంటాయి. మళ్ళీ వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళింది. ఏమంటావు శ్యాంబాయ్? ఏదన్నా స్కెచ్ చేసినట్టువా? అయినా నా పిల్లము 2 రోజుల దగ్గర అన్నది. చలో దానికేముంది దావదు, కానీ మా ఇంట్లోనే. చలో పాండి. అలా ఈ ఆనంద సమయంలో మంచి ఊపుతో పట్టి డ్యాన్స్ ఏది దానికేముంది? అవునే సెల్లే, నువ్వేమో ఇడున్నావు. నువ్వు ఉన్నప్పుడే బాగా వేషాలు వేస్తాడు, నువ్వు లేవు ఆయన ఎన్ని వేషాలు వేస్తుండో ఏమో. ఏషాలు వేసి బతుకుతాడా? ఏషాలు ఎత్తుంటే నా చేతులు అయినకు అంటావు కానీ చెల్లే, బావకు బయట బాగానే భయపడతారు. అందరూ ముంగట బాగానే భయపడతారు, వెనుక ఎక్కిరిస్తారు. ఊరేషాలు నాకు తెలియదా? ఏమైనా బావతో నీకు కష్టం ఉందే చెల్లె. హలో, అక్బర్ అన్న ఫోన్ చేస్తాను, మాట్లాడు. హలో. మౌనికమ్మ, మీ ఆయన మా గ్యాంగ్ వేసుకొని మీ ఇంట్లో భరతనాట్యం ఆడుతున్నాడు. ఏంది? అవును, కావాలంటే వచ్చి చూసుకో. ఇంట్లోనే దావత్ పెట్టిండు. ఎందుకు చెప్తున్నానంటే సర్పంచ్ మొగడై ఉండి ఇట్లా చేసుడు మంచిది కాదు అని ఊరంతా అనుకుంటున్నారు. గొత్తన్న వచ్చినాక చెప్తా ఆయన సంగతి. అన్న బండిది. సర్పంచ్ సాబ్ వస్తుంది, వచ్చినాక నీ పని ఎట్లా చేస్తా చూడు. ఎవరు? అట్లనా? సరే మంచిది అన్న. శివగాడికి కాబోయే పెళ్ళాం శివగాడు నచ్చిందని ఫోన్ చేసిందిరే. నా పిల్ల వచ్చిందిరా. వాళ్ళే బలవంతం చేశారు. నువ్వు 2 రోజులు అన్నావు కదా. నా పిల్ల పుట్టింటికి పోయిందా? ఇక నింగి నాలే దున్ని పరేయాలి. దీన్నే గాలితో కంపను నీళ్ళు తగ్గేసుకోవడం అంటారు. గొప్పల పోయి తిప్పలు తెప్పించుకుంటుంది. నేను చెప్తున్నావా? అబ్బో మాసాలు కానీ పిల్ల మాట వీళ్ళు లగ్గం పోతే పిల్లలు వేస్తా లగ్గం ఎత్తిపా. పెళ్లి సూపర్ రోజు హీరో లెక్క ఏ మగాడైనా పెళ్లి సూపర్ రోజు హీరో లెక్క పోయేది. ఇట్లా కానీ
పెట్టినావు అన్నాడు ఆయన. నువ్వేం చెప్పాలి? చెప్పు చెప్పు. మంచుడే కృష్ణ చేతి